దేవునికి మహిమ కలుగును గాక. 35వ కీర్తన 17వ చరణం చూసినప్పుడు అక్కడ మన యొక్క బలాన్ని గురించి, అనగా మన బలమైన విశ్వాసాన్ని గురించి వ్రాస్తాడు కీర్తనాకారుడు. ఏమంటాడంటే, నా ప్రాణమును సింహము నోటి నుండి విడిపింపుము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నా దావీదు భక్తుడు ఈ కీర్తనను రాస్తూ నా ప్రాణము సింహము నోట్లోంచి తప్పించాలి అన్నాడు. అంటే ఒక గొప్ప కాన్ఫిడెంట్. నేను ఇక్కడ విశ్వాసాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనం పదే పదే ప్రార్థన చేయాలి, నిశ్చయముగా పదే పదే దేవుని వాక్యం వినాలి, పదే పదే దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది ఎంతో వాస్తవం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన ప్రతిదినము ఉదయాన్నే పందెలక్కడ లేచి అరణ్యంలోనికి ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మరి నేను ఇక్కడ ఉపవాసం ఉన్నాను చెప్పడం లేదు, కానీ ఆయన అలాగున మనకు మాదిరిని ఉంచాడు. ఆయన దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పదే పదే దేవుని సన్నిధికి వెళ్ళడము మనము అది ఆశీర్వాదకరమైంది నీవు. కాబట్టి మనము బాగున్నా బాగలేకపోయినా, నీకు సంతోషం ఉన్నా లేకపోయినా, నీవు అనుకున్న విధంగా ఉన్నా లేకపోయినప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ విశ్వాసం మనకు ఉండాలి. అదే కీర్తనాకారుడు అంటున్నాడు, సింహపు నోట్లో నుంచి నన్ను తప్పించు ప్రభువా అంటున్నాడు. సింహం నోరే కాదు, ఇది ఒక శ్రమను చూపిస్తూ ఉంది, ఒక ఇబ్బందిని చూపిస్తూ ఉంది, ఒక ప్రాణ సంకటాన్ని చూపిస్తూ ఉంది, ఒక శత్రువు దాడిని, నీ మీద జరిగే శత్రువు దాడిని చూపిస్తూ ఉంది. కాబట్టి అది వ్యాధి దాడి కావచ్చు, సమస్య దాడి కావచ్చు, ఇబ్బందుల దాడి కావచ్చు, లేమి దాడి కావచ్చు, మరి ఏదైనా కావచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వీటన్నిటి నుండి ఏం చేసేవాడంటే ఆయన మనల్ని విడిపించేవాడు. అదే కీర్తనాకారుడు గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో చెప్తున్నాడు, సింహపు నోటి నుండి ప్రభువా నన్ను విడిపించు. మనం కూడా అంతే నమ్మకంతో ఉండాలి, అంతే విశ్వాసంతో ఉండాలి. మరి మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ శ్రమ వెళ్ళే వరకు మోకరించి ప్రార్థించు. మరి నీకు శక్తి ఉంటే నీ శ్రమ వెళ్ళే వరకు కొంత ఉపవాసం ఉండి ప్రార్థించి, మరి దేవుని వాక్యాన్ని చదువు, దేవుని స్తుతించు. పౌలు శీలలు దేవుని స్తుతించినప్పుడు చెరసాల బంధకములు బద్దలైనాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం విశ్వాసంతో దేవుని వెంబడించినప్పుడు ఆయన నీలో, నాలో, మనలో గొప్ప కార్యములు చేస్తాడు. మరి మనల్ని ఆ యొక్క ఉపద్రవము నుండి, నాశనము నుండి, ఆ కీడు నుండి, ఆ బాధ నుండి, ఆ శ్రమ నుండి, మరణము నుండి కూడా విడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ భయాందోళనలో ఉండకండి. మరి వేదనలో ఉన్నప్పుడు ఆయనే నీకు ఆదరణ, శ్రమలో ఉన్నప్పుడు ఆయనే నీకు తోడ్పాటు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనే తన కృపను మన మీద అనుగ్రహించేవాడండి. గనుక మరి నిరుత్సాహపడక విశ్వాసంతో మనం కూడా ఆయన అన్నిటి నుండి విడిపించేవాడిని నమ్మి ముందుకు వెళ్దాము. మరి ఈ దినాన దేవుడు అన్నిటి నుండి నిన్ను విడిపించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మరొక వర్తమానంలో కలుసుకొని దేవుని మహిమను పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.